మీరంతా మర్చిపోయారా ఏంది? మీరంతా యాదమరుస్తుర్రు. ఆయన బ్రహ్మాండంగా 11 రోజులు నిరాహార దీక్ష తెలంగాణ వచ్చినందుకు అక్కడనే కదా చేసింది, జనసేన పార్టీ ఆఫీసులనే కదా. 11 రోజులు నిరాహార దీక్ష చేసిన అని చెప్పి ఆనందం లేదు నేను తెలంగాణ వచ్చినందుకు, అమరవీరుల త్యాగాన్ని నిరసనగా అని చెప్పి కదా. ఈ కొత్తగా పెట్టినట్టు ప్రకటించుడేంది, మీరు 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 ప్రచారం చేసుడేంది? చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజంగానే మీకు ఇలా కొత్త పెట్టినట్టు అనిపించిందా? ఉన్నదేనా ఎప్పంచో ఓటు ఏదో ఉన్నట్టు లేని ఉన్నట్టు సృష్టించి ఉన్నది లేనట్టు ఓ డ్రామా కంపెనీ పెట్టి ఆయన వస్తానంటే ఈయన ఆపిందంటే ఎవడొస్తే ఎవడా అప్పుడైంది నాకు అర్థం కాలే. మేమే చెప్తాం ఉద్యమ సందర్భంగా కేసీఆర్ గారే చెప్పిండ్రు, మేము అద్భుతంగా ఉపన్యాసాలు పాటలలో కూడా చెప్పినాం, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు బియ్యం అందుకోవచ్చు అని చెప్తే కొత్తగా వచ్చేదేంది, ఇప్పుడు కొత్తగా పెట్టేదేంది? పుట్టి పెరిగిందే ఈడ, తిన్నదే ఈ తిండి, తాగేది ఈ నీళ్ళు, ఆ శరీరం అంతా నిర్మాణమైంది ఈ తెలంగాణ సొమ్ముతోని. కొత్తగా అయ్యేదేంది, కొత్తగా వచ్చేదేంది? ఎవడో తిక్కలోడు మాట్లాడతాడు తెలియలేక, ఈ రావద్దు ఆడికి రావద్దు అని, లేదా మ్యాచ్ ఫిక్సింగ్లో మాట్లాడుకుంటారు. ఇదంతా ఒక మ్యాచ్ ఫిక్సింగ్. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జనసేన ఇవన్నీ ఒకటే టీం, ఇవన్నీ కలిపి ఆడుతున్న నాటకాలు తెలంగాణలో. కొత్తది ఏది లేదు, ఒకటే థియరీ, ఒకటే సినిమా, ఒకటే కథ, రకరకాల సినిమాలు తీస్తారు గింతంత మార్చి. గా పద్ధతుల్లో ఈ డ్రామాలు తప్ప ఏం లేవు దీంట్లో. ఏ సినిమా చూసినా ఏముంటుంది, చివరి ముగింపు అదే కదా. ఎట్లా